సుజాత అనే గృహిణి తనకు గనక మగబిడ్డ జన్మిస్తే వనదేవతకు ప్రతి సంవత్సరము పాయసాన్నాన్ని సమర్పించుకుంటాను అని మొక్కుకుందంట. తన కోరిక నెరవేరినందున సుజాత పాయసాన్నాన్ని తీసుకొచ్చి వనదేవతకు సమర్పించుకుందాము అన్న సమయాన్న సిద్ధార్థుణ్ణి చూసి తనని వనదేవతగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి తాను తెచ్చిన పాయసాన్నాన్ని అక్కడే పెట్టి వెళ్లిపోయింది. సిద్ధార్థుడు ఆ పాయసాన్నాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న నదిలో స్నానం ఆచరించి 6 సంవత్సరాలుగా చేస్తున్న తపస్సుకు ముగింపు పలికి ఆ పాయసాన్నాన్ని స్వీకరిస్తారు. అది తిన్న తరువాత సిద్ధార్థుడికి కొంచెం శక్తి వచ్చింది. ఇదంతా గమనిస్తున్న తన మిగతా 5 సన్యాసమిత్రులు ఇలా అనుకుంటారు, సిద్ధార్థుడు ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టాడు అని. తనను అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళ్లిపోతారు. అయితే ఇప్పుడే సిద్ధార్థుడు సరి అయిన జ్ఞాన